వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పీకే నారాయణ. తన సమస్యలను చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతులను ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. తిరుమల డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి. సందర్భంగా పిఎస్ కమిటీ మీటింగ్ నిర్వహణ. అమ్మ ప్రేమ అపురూపమైన దృశ్యం. బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమ. మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలి అని బాపట్ల ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. 66(1)(b)లో సెక్షన్ 66(1)(b)లో రిస్ట్రిక్షన్ ఆన్ ఉమెన్స్ రైట్ నైట్ టైం ఎంప్లాయ్మెంట్ బిట్వీన్ 7 PM 6 PM ఇంత ముందు చేస్తానికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సేఫ్ గార్డ్స్ లైక్ కన్సెంట్, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ అండ్ సిసి సర్వేలెన్స్. ప్రాపర్ సేఫ్ గార్డ్స్ తీసుకుని వారికి కెమెరా సర్వేలెన్స్ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ట్రాన్స్పోర్ట్, తర్వాత అదేవిధంగా వారు పనిచేసే చుట్టుపక్కలంతా కూడా కాంతివంతమైన ప్రదేశంగా ఉండే కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి మహిళలు కూడా రాత్రిపూట పని చేయొచ్చు అని చెప్పేసి ఈ అమెండ్మెంట్ చెప్తా ఉంది. అదేవిధంగా సెక్షన్ 54లో 9 hours పర్ డే మాక్సిమం చేసేదైతే ఇప్పుడు అది 10 గంటలకు పెంచి పర్ డే 10 hours పెంచడం జరిగింది. సెక్షన్ 55లో ఇంత ముందు 5 hours కి 1 hour రెస్ట్ ఉండేది. ఇప్పుడు 6 hours కి రెస్ట్ పీరియడ్ ని మార్చారు. 6 hours కి ఒకసారి రెస్ట్ వచ్చేట్లు. అదేవిధంగా సెక్షన్ 56 మాక్సిమం స్ప్రెడ్ ఓవర్ 10.5 hours అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు 12 hours, అంటే మొత్తం 12 hours. ఆర్సీబీ విక్టరీ పరేడ్లో తొక్కిసలట. 7 మృతి, పలువురి పరిస్థితి విషమం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే ఉన్న గవర్నర్, సీఎం, మంత్రులు స్టేడియం లోపలికి ఒక్కసారిగా తోసుకెళ్లిన అభిమానులు, బారికేడ్లు దూకి వెళ్లిన క్రికెట్ అభిమానులను అదుపు చేయలేకపోయిన పోలీసులు. ನೋಡ್ರಿ ನಿಮ್ ಪ್ರಾಣಕ್ಕಿಂತ ಮುಖ್ಯ ಅಲ್ಲ ಪ್ಲೇಸ್ ನೋಡಿ. ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅವರು ಸ್ಟ್ರೈಕ್ ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಗೆ ಮಾನ್ಯತೆ ಇಲ್ಲ. ನಿಜವಾಗ್ಲೂ ಹಿಂದೆ ಹೋಗಿ ಎಲ್ಲರೂ ಹೋಗಿ ಹಿಂದೆ. ಎಷ್ಟೊಂದು ಹೆಣ್ಮಕ್ಳು ಬಿದ್ದೋಗಿದ್ದಾರೆ. ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋ ಹಿಂದೆ ಹೋಗಿ ಪ್ಲೇಸ್. ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋ ಹಿಂದೆ ಹೋಗಿ. ನಿಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ಮಾನ್ಯ ನಿಮ್ಮ ಒಬ್ರು ಇದ್ದೇ ಅದರಲ್ಲಿ ದಯವಿಟ್ಟು ಹಿಂದೆ ಹೋಗಿ ಎಲ್ಲರೂ ಪ್ಲೇಸ್. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರಿಗೂ ಒಳಗೆ ಬಿಟ್ಟು ಕಾಯಿಲೆ ಹಾಕೋಬೇಡಿ ಪ್ಲೀಸ್. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರಿಗೂ ಒಳಗೆ ಬಿಟ್ಟು ದಯವಿಟ್ಟು ಜಾಗ ಇದೆ ಒಳಗಡೆ. ಎಲ್ಲರಿಗೂ ಒಳಗಡೆ ಬಿಟ್ಟು ದಯವಿಟ್ಟು ಕಾಯಿಲೆ ಹಾಕೋಬೇಡಿ. ಎಲ್ಲರಿಗೂ ಒಳಗೆ ಬಿಡ್ತೇವೆ. ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో 11 మంది చనిపోతే ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారు? కుంభమేళలో 50 నుంచి 60 మంది చనిపోతే మేమేమైనా అన్నామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ ನಾನು ಹೋಗಿದ್ದೀನ. ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು 50-60 ಜನ ಸತ್ತಿದ್ರು. ಶಾಪಿಡಿ ಯಾರು ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ದೇನ್ರಿ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ಯಾರು ಮಾಡಿದ್ದವರು? ಕಾಂಗ್ರೆಸ್ ನಿಂದ ಬೇರೆ. ನಾನ್ ಮಾಡಿದ್ದೇನ್ರಿ? ಸರ್ಕಾರದಿಂದ ಮಾಡಿಲ್ಲ, ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಮಾಡಿಲ್ಲ.
రజకులు రజక కులవృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాల క్రితం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారు బాపట్ల ప్యాడిసన్ పేటలో తూర్పు బాపట్ల రెవెన్యూ గ్రామం తాలూకి డీన్ నెంబర్ 671/J1 రూలో 38 సెంట్ల స్థలంను చాకలి చెరువు నిమిత్తం కేటాయించారు. అప్పటి నుంచి సదరు స్థలంలో చాకలి చెరువు తవ్వుకొని రజక వృత్తి చేసుకుంటూ కుటుంబంలో కుల వృత్తులతో ఆధారపడి జీవించుచున్నారు. సదరు చాకలి చెరువును మా సాధ్విన అనుభవంలో ఉంచుకొని రజక వృత్తిని చేసుకుంటున్నారు. మా కుటుంబాలను పోషించుకుంటున్నామని వారు ఈ విధంగా మాట్లాడారు. కర్రలు పీకేసేసారు. మీకేం లేదు, పేట మాది, ఇది మా పేట మాది, మీకేం లేదు, పోండి అవతలకని అంటున్నారు. మమ్మల్ని రానివ్వట్లేదు దాంట్లో. ప్యాషన్పేట మాది ప్యాడిసన్పేట అండి. మా నాన్నగారు ఆత్మకూరు వీరయ్య గారు. అది మా తాతయ్య తరాల నుంచి వస్తున్న చెరువు. అది మాకు పూడ్చేటప్పుడు మా నాన్నగారు పోరాడితే కొంత ఇస్తామన్నారు. ఇది శాంతం అయిపోయినాక ఇప్పుడు మీకేం లేదు, ఆ చోట్ల అడుగు పెట్టడానికి వీల్లేదని అక్కడ ఉన్న వాస్తవ్యులు అంటున్నారు. కానీ మాకు ఎంతో కొంత న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చామండి. అనాదిగా ఈ రజకులకు సంబంధించిన కుల వృత్తులు చేసుకోవడానికి దాదాపుగా ఒక 5 చెరువులు ఉండేవి. ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు కబ్జాకు గురైపోయి మరి ఆ రజకులకు సంబంధించిన అనాదిగా వస్తున్నటువంటి వాళ్ళ కుల వృత్తులు చేసుకునే పరిస్థితి లేకుండా ఉంది. దీనికి కేవలం కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే ప్రతి కులానికి సంబంధించిన వృత్తిని కొనసాగించుకోవడానికి ప్రతి ప్రభుత్వం వచ్చిన గవర్నమెంట్ మారిన ప్రతిసారి వారికి ఏదో ఒక విధంగా అభివృద్ధి చెందడానికి ఏదైనా వారికి ఉపయోగకరమైనది చేయాలి. అలా కాకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన చెరువులన్నీ కూడా కబ్జాకు గురైనాయి. ఇందులో భాగంగా పేటసనపేటలో ఉన్నటువంటి రజకులకు సంబంధించిన ఒక 38 సెంట్ల ఒక చెరువుని అన్యాక్రాంతం చేసేసి దాన్ని పూర్తి చేశారు. ఈరోజు వీళ్ళు కరోనా సమయం వరకు కూడా ఆ చెరువులో వాళ్ళ వృత్తిని కొనసాగించారు. కరోనా సమయం అయిన తర్వాత ఇప్పుడు మరలా వెళ్ళి అక్కడ వీళ్ళు తొట్టులో కట్టుకొని మరలా బట్టలు తుక్కునే ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రారంభించగానే అక్కడ పేటసనపేటలో ఉన్న కొంతమంది గ్రామస్తులు, అందరూ కాదండి, కొంతమంది మాత్రమే అక్కడ దాన్ని కబ్జా చేయాలనే దురుద్దేశంతో వీళ్ళ మీద దాడి చేసి ఆడవాళ్ళని కూడా చూడకుండా గందరగోళం చేశారు. అయితే ఈ విషయం మీద మేము పట్టణ సిఐ గారిని, రాంబాబు గారిని కూడా కలిసాం. సానుకూలంగా స్పందించారు సారు. అదేవిధంగా ఎంఆర్ఓ గారిని కూడా కలిసాం. ఈరోజు ఎంఆర్ఓ గారు కలిసి ఆ చెరువు అన్యాక్రాంతమైన చెరువుని మాకు మరలా ఈ రజకులకి అప్పచెప్పాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. అదేవిధంగా ఇదే విషయం మీద మేము రేపు కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాం. ప్రతి ఒక్క ప్రజా సంఘాలు కూడా రజకులకి అండగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ జై భీమ్. బనగానపల్లిలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ కొనసాగించిన వైసీపీ శ్రేణులు అనంతరం తహసీల్దార్ నారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, చైర్మన్ పాపిరెడ్డి తదనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి రాక్షస పాలన కొనసాగిస్తుందని రామిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. మేరకు ఈరోజు బనగానపల్లి నియోజకవర్గంలో వెన్నుపోటు దినం అని చెప్పి పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా వచ్చి ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ల మీద, నాయకుల మీద దాడులు చేస్తూ ఈరోజు ఒక ప్రజాకంటక ప్రభుత్వంగా ఏర్పడింది. కాబట్టి వీటికి నిరసనగానే ఈరోజు వెన్నుపోటు దినంగా ఈరోజు మరి ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా చూస్తూ ఉన్నాం, ఎక్కడ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఈ యొక్క సోషల్ మీడియాలో ఏదైనా కూడా పోస్ట్ పెట్టినా కూడా జైలు పంపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద 307 కేసులు, మరి వివిధ సెక్షన్ల కింద మరి లేని సెక్షన్లు కూడా ఏర్పాటు చేసి కేసులు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. మరి ఈరోజు ప్రజలకు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు ఒక బాధ్యత. ఇదే విధంగా 3,000 రూపాయలు మరి ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన
మహిళలందరికీ కూడా నెలకు 1500 రూపాయల లెక్క ఇవ్వడం జరుగుతుందని చెప్పినారు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి విద్యార్థులకు 15,000 చెప్పున ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నలుగురుంటే నలుగురికి, 5 మంది ఉంటే 5 మందికి ఇస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు కూడా ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు. ఈ విధంగా ఏది కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే దాదాపు 6,46,000 కోట్లు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కలిపి మరి ఏదైనా కూడా ప్రభుత్వం ఏది చేసినా కూడా ఏదైనా వాళ్ళగిన ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ప్రజల తరఫున మేము ఉంటాం, ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవానికి గతంలో 5 సంవత్సరాల కాలంలో అండగా ఉండి కులము గాని, మతం గాని, ప్రాంతం గాని, పార్టీ గాని తేడా లేకుండా అందరికీ అన్ని పథకాలు కూడా ఇచ్చినారు. మరి ఈ ప్రభుత్వం కూడా మరి గతంలో మాదిరిగానే మేము ఏ విధంగా అయితే పథకాలు అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి ఇచ్చినామో ఆ విధంగా మీరిచ్చే పథకాలు కూడా వారికి ఇచ్చినామో ఆ విధంగా మీరిచ్చే పథకాలు కూడా ఖచ్చితంగా అందరికీ చేరాలని చెప్పి మీరు ఏ మాత్రం కూడా ఒక పార్టీకి ఒక కార్యకర్త మీ కార్యకర్తలకు ఇస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా మేము ప్రజల తరఫున పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. గతంలో 14 లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే దాదాపు 6,46,000 కోట్లు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కలిపి 6,46,000 కోట్లు మాత్రమే అప్పు ఉందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వమే తెలపడం జరిగింది. ఈరోజు మళ్ళీ ప్రజలను మోసం చేసిన దానికి మా మీద నిందలు వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలకు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. మరి రాబోయే కాలంలో ఈ యొక్క ఏదైతే మరి సూపర్ 6 పథకాలు అమలు కాకపోతే ఖచ్చితంగా ప్రజల తరఫున ఖచ్చితంగా మేము అండగా ఉంది. అదేవిధంగా పెంచిన విద్యార్థులకు నిరసనగా మరి ఏదైనా కూడా ప్రభుత్వం ఏది చేసినా కూడా ఏదైనా వాళ్ళకిన ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ప్రజల తరఫున ఉంటాం, ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవానికి గతంలో 5 సంవత్సరాల కాలంలో అండగా ఉండి కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ తేడా లేకుండా అందరికీ అన్ని పథకాలు కూడా ఇచ్చినారు. మరి ఈ ప్రభుత్వం కూడా మరి గతంలో మాదిరిగానే మేము ఏ విధంగా అయితే పథకాలు అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి ఇచ్చినామో ఆ విధంగా మీరు ఇచ్చే పథకాలు కూడా ఖచ్చితంగా అందరికీ చేరాలని చెప్పి మీరు ఏమాత్రం కూడా ఒక పార్టీకి ఒక కార్యకర్త ఈ కార్యకర్తకి ఇస్తే మాత్రం దృష్టి పెడతాము. ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతామని చెప్పి గోదార్ఖని గాంధీనగర్లోని MDHWS ఆశ్రమంలో కోలేటి సేవదల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ యూత్ లీడర్ పల్లె రమేష్ కోలేటి దామోదర్ జన్మదినం సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పల్లె రమేష్ మాట్లాడారు. కొంచెం పెట్టారు తినదు మళ్ళా అరే పడుతుంది
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని MDHWS అనాథ పిల్లల బాలల సంరక్షణ సంస్థలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అన్నగారికి ముందు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దామోదర్ అన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది. అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ను ఆదరించండి. అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ కస్టమర్లకు అనుకూలంగా అందుబాటులో ఉండేలా ప్రారంభించడం జరిగిందని స్వర్గీయ కట్టతిప్పయ్య కుటుంబ సభ్యులు వెల్లడించారు. కర్నూలు నగరంలోని అశోక్ నగర్ పంప్ హౌస్ పక్కన అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ను స్వర్గీయ కట్టతిప్పయ్య కుటుంబ సభ్యులు సూర్యతేజ, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, జయరామయ్య అన్నపూర్ణ మెంట్ డిపార్ట్మెంట్ స్టోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాకు తెలియదు ఏం చెప్పాకండి తెలుస్తుంది మనకెందుకు తెలుస్తుంది. సార్ కొంచెం బాగా ఎత్తుకోండి సార్. అదే అట్లా రెడీ 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 ఓకే అమ్మా. ఓకే అక్క రెడీయా అక్క? అక్క ఓకేనా? Claps, claps, claps. సార్ ఒక నిమిషం సార్ 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 ఒక నిమిషం. అందరికీ నమస్కారం అండి. కర్నూలు పట్టణ ప్రజలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది మా నాన్నగారైన శ్రీ కట్టాతిప్పయ్య గారు 1947వ సంవత్సరంలో కర్నూలులో ఒక వ్యాపార సంస్థను ప్రారంభించారు. 1982లో అన్నపూర్ణ సూపర్ మార్కెట్ అని STBC కాలేజ్కి ఎదురుగా స్థాపించినారు. దాని తర్వాత ప్రజల యొక్క ఇబ్బందులను చూసి వాళ్ళ యొక్క కన్వీనియంట్ కోసము ఈరోజు వెంకటరమణ కాలనీలో ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ స్టార్ట్ చేశాము. ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ యొక్క ప్రత్యేకత ఏమంటే స్పేషియస్గా, కస్టమర్ ఫ్రెండ్లీగా, కస్టమర్కి అనుకూలంగా, కస్టమర్ ఫెసిలిటీస్ మీట్ అవుతూ ఉండాలనే మోడర్న్ ట్రెండ్లో
నా పేరు సూర్య అండి. నేను సూర్యతేజ. ఇది నేను 3rd జనరేషన్ ఈ సంస్థను నడిపిస్తున్నది. మొదట మా జయనాన్న గారు కట్టా తిప్పయ్య గారు స్థాపించినది. తర్వాత వాళ్ళ కొడుకులు కట్టా వెంకట రత్నయ్య గారు, వెంకట కృష్ణయ్య గారు, వెంకట హలో మైక్ టెక్స్టింగ్ 1 2 3. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.